డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు ఆషా డే సందర్భంగా భోజన విరామ సమయంలో కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బంది రెగ్యులర్ కొరకు నల్ల బ్రాంజీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాక వైద్యాధికారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా ప్రజా సంకల్ప యాత్రలోనూ ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి వ్రాత పరీక్ష ప్రతిభ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రోస్టర్ ద్వారా నియామకం పొంది 20 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలని కోరడమైందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ 2 సంవత్సరాలైనా కూడా కాలయాపన అవుతోందని తెలిపారు. కోవిడ్-19 విధి నిర్వహణలో కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల సేవలను గుర్తించి వెంటనే క్రమబద్దీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. We want justice. We want justice. We want justice. We want justice. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ లో పనిచేసే ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది అందరూ భోజన విరామం సమయంలో వారు మనకు అభ్యర్థన ఇవ్వడం జరిగింది. అది రెగ్యులర్ చేయాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. వారు అన్ని మెరిట్ ఉండి రాత పరీక్షల ద్వారా డిఎస్సి ద్వారా ఎన్నిక కాబడి మెరిట్లు అన్ని విధాలుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ మొత్తం వారు రెగ్యులర్కి అన్ని రకాలుగా అర్హులైన వారు. అయినా వారు ఈ కోవిడ్ సమయంలో కూడా నిర్విరామంగా శ్రమించి ముందు వరుసలో నిలబడి ఈరోజు సేవలు అందించారు. వీరి యొక్క అభ్యర్థులని గవర్నమెంట్ తీసుకొని వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే వారు ఇచ్చినటువంటి ఈ అభ్యర్థనను మేము పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేలాగా కూడా మేము సాయం చేస్తామని తెలియజేస్తాం. మనకు తలుపుల పిహెసి నందు పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు లంచ్ అవర్లో మనకి ఒకటి అభ్యర్థించి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మెడికల్ ఆఫీసర్స్కి. అందులో వాళ్ళు మెయిన్గా చెప్తున్నది ఏంటంటే వాళ్ళు 20 ఇయర్స్ నుంచి రెగ్యులర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంకా పని చేస్తున్నారు. ఈ కోవిడ్ కష్ట సమయంలో రెగ్యులర్ అయినా కాంట్రాక్ట్ అయినా తేడా లేకుండా ఇంకా వాళ్ళు హెల్త్ అసిస్టెంట్స్ అయితే చాలా కష్టపడి చేస్తున్నారు. కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ ఫేజ్ 1 నుంచి కోవిడ్ టైంలో చాలా బాగా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు మెరిట్ పద్ధతిలో డిఎస్సి రాసి 20 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. గవర్నమెంట్ మరి ఎందుకు వెయిట్ చేస్తుందో వాళ్ళని రెగ్యులర్ చేయకుండా మనకైతే తెలియదు. కానీ ఇది చాలా ఎవరికైనా బాధ కలిగించే విషయం. అందులోనూ మన హెల్త్ డిపార్ట్మెంట్ ఈ సమయంలో కోవిడ్ పాండమిక్లో చాలా పనిచేస్తున్నందున ఇది పై అధికారులు కూడా ఒకసారి దీని గురించి చర్చించి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలి. మా పిహెచ్సిలో అయితే ఒకరిద్దరు ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్ కూడా దగ్గరలో ఉన్నారు. వాళ్ళకి అలానే రిటైర్మెంట్ అయిపోతే వితౌట్ ఎనీ బెనిఫిట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవుతాయి అని మేము కూడా చాలాసార్లు చర్చించుకుంటూ ఉంటాము. బట్ ఇది ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అభ్యర్థన లెటర్ని మేము పై అధికారులకి సిఫార్సు చేస్తాము. వాళ్ళు రెగ్యులర్ అయ్యే విధంగా మా వంతు సహాయంగా మేము వాళ్ళకి వాళ్ళ కృషిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని పై అధికారులు కూడా విన్నవించుకుంటున్నాం. యూనియన్ తరఫున అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలియజేయడం 35వ రోజు. ఇదే విధంగా తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఆరోగ్య సిబ్బంది
ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సులు మొదలగు హెల్త్ అసిస్టెంట్లు అందరూ కూడా నిరసన వ్యక్తం తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తూ ఎటువంటి లబ్ధి పొందకుండా ఎంతోమంది రిటైర్డ్ కూడా అవుతున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి విధులకు ఆటంకం కలగకుండా భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం తెలియజేస్తూ మేము ముఖ్యమంత్రి వారికి మా నిరసనను తెలియజేస్తున్నాము. అదేవిధంగా వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఎటువంటి విధంగా వ్యతిరేకంగా మేము చేయడం లేదు. ఎందుకంటే మేము కోరి మెచ్చి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది. మమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అని హామీ ఇచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఓటేసి గెలిపించి మెచ్చి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని వంశీయుడు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మాట నిలబెట్టుకుంటాడని చెప్పేసి నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నినాదం చేశారు. అది గుర్తు చేయడం కోసము మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో 20 సంవత్సరాలుగా నగ్గిపోతున్నాము. అదేవిధంగా ఎటువంటి ఉపయోగము లేకుండా, రెండోది దురదృష్టవశాత్తు కాంట్రాక్ట్లో పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ఏమి జరిగినా కూడా హెల్త్ కార్డు కూడా లేనటువంటి దుస్థితి మా డిపార్ట్మెంట్కి ఉంది. మేము పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి అతి త్వరగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ ఈ నిరసన 35వ రోజు జరుగుతూ ఉంది. ఇదే విధంగా రెగ్యులర్ అయ్యే వరకు కూడా ఈ నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి మా వైద్యాధికారికి ఒక విన్నపం తెలియజేసుకున్నాం. ఓకే. మా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల తరపున తెలియజేయడం ఏమనగా, మేము గత 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో మగ్గుతున్నాము. మాకే విధమైన ప్రయోజనాలు లేవు. ముందు మాకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పిఆర్సీ అమలు అయ్యేటట్లు చేసిండ. గత ప్రభుత్వం మా మీద కుట్ర పన్ని 24 జీవో తెచ్చి మమ్మల్ని ఫిక్స్డ్ శాలరీస్ కిందికి నెట్టి మాకు చాలా అన్యాయం చేసినాడు. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని మేము ఎంతో ఎదురు చూసినాము. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇంకా 6 నెలలకైతే అది ఇంకా నెలకైతే రెగ్యులర్ అవుతుంది మేము ఎంత ఎదురు చూస్తున్నాము. అయినా ఇంతవరకు 2 ఏళ్ళు కాలయాపన చేసినారు. ఇప్పటికైనా మా మీద దయ ఉంచి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. మేము త్వరలో రిటైర్డ్ పోయిన సంవత్సరం కడప జిల్లాలో కానీ ఒక అతను పోయిన నెల 30వ తారీఖు రిటైర్డ్ అయినాడు. అతనికి ఏ విధమైన బెనిఫిట్స్ లేవు. అతని కుటుంబం అంతా బజార్న పడింది. నెక్స్ట్ త్వరలో నాకు కానీ 56 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళకి రిటైర్డ్ అవుతాను. ఇంతవరకు రెగ్యులర్ చేస్తారు ఎంతో ఆశగా ఉండింది. ఇంతవరకు కాలేదు కాబట్టి మా మనోవేదన ఈ విధంగా తెలియజేస్తున్నాము. కాబట్టి మా మీద దయ ఉంచి ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని త్వరగా రెగ్యులర్ చేయాలని వేడుకుంటున్నాం. కదిరి శాసనసభ్యుల కార్యాలయంలో గాండ్లపెంట ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా ఎస్పీ హైదర్ వలీ మరియు డైరెక్టర్లుగా పి నారాయణమ్మ మరియు పి రాజా ఎన్నికైన సందర్భంగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, వెంకటరమణరెడ్డి, సర్పంచులు రహంతుల్లా, శాంతమ్మ, రవీంద్ర నాయక్, గజ్జల రవీంద్రారెడ్డి, సిద్ధార్థరెడ్డి, శంకర్ నాయుడు, బీసీసీఎల్ నరసింహగౌడ్, అడ్వకేట్ ఫైజుల్లా, ఎంపీటీసీ సభ్యులు ఇక్బాల్, సోమశేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ హైదర్ వలీ, సికందర్, మాజీ ఎంపీపీ తిరుమల కొండారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నర్సింహులు, ఫక్రుద్దీన్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, మన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ నాయకత్వం, మన డాక్టర్ సిద్ధారెడ్డి సార్ నాయకత్వం. ఈరోజు గాండ్లపెంట ప్రాథమిక సహకార సంఘం ప్రెసిడెంట్గా
రెండవసారి నామినేట్ చేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మన గాండ్లపెంట ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా ఎన్నికైనటువంటి ఎస్పీ హైదరాబాద్ గారు చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాల్లో అయితేనే, మరి రైతుల కోసం ప్రజల కోసం అయితేనే పార్టీ సేవా కార్యక్రమాలు బాగా చేసినందుకు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. దీనికంతా ప్రాథమిక సహకార సంఘంలో ఉన్నటువంటి సభ్యులము, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరము, ప్రజలందరం కూడా గాండ్లపెంట మండలం తరఫున ఏకీగ్రీవంగా మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే మన యొక్క ఈ ప్రాథమిక సహకార సంఘాలన్నీ కూడా మన రాజశేఖర రెడ్డి సార్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వీటన్నింటికి కూడా ఒక రూపకల్పన చేశారు. తర్వాత మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాలన్నింటినీ కూడా ఒక దశకు తెచ్చి ఈరోజు బిల్డింగ్లు లేని చోట బిల్డింగ్లు ఇస్తూ, మరి ఈరోజు రైతులందరినీ బలోపేతం చేస్తూ, వాటిలో కూడా ఈరోజు మార్టిగేజ్ లోన్స్ కానీ, మరి పండ్ల తోటల లోన్లు కానీ, గొర్రెల లోన్లు కానీ, ఈరోజు వ్యవసాయ రుణాలకైతే ఈరోజు ఇంటింటికి పోయి పిలిచివ్వడం జరుగుతూ ఉండింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయి 5 సంవత్సరాలు ఎక్కడ ఎవరికి కూడా కొత్త లోన్ ఇచ్చిన పాపాన పోలేదు. వాటిని నిర్వీర్యం చేసిన దానిని మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల ముంగిటికి చేర్చి ఈరోజు మళ్ళీ ఈ వ్యవస్థను కాలం అయిపోయినా కూడా వెంటనే వాటన్నింటికి కూడా ఎన్నికలు పెట్టకపోయినా కూడా వెంటనే మళ్ళీ నామినేటెడ్గా సభ్యులను తయారు చేసి మరి చైర్మన్ను మరి సభ్యులను చేస్తూ ఈరోజు ప్రజలకు ఎంతో సహకారంగా ఈ బలోపేతం చేయడం మనందరం కూడా హర్షణీయం. అంతేకాకుండా మా గాండ్లపెంట యొక్క సహకార సంఘం చాలా అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది, చాలా అభివృద్ధిగా ఉంది. దీనికి అందరికీ కూడా కృషి చేసినటువంటి మన ఎస్పీ హైదరాబాద్ గారు మరొకమారి పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన యొక్క పదవి బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తించి ప్రజలందరికీ మంచి న్యాయం చేసి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందరితో విరమించు. రోజు ముఖ్యంగా మంచి శుభదినం మాకు. ముందు ఎమ్మెల్యే గారు నాకు నామినేట్ నేను అడగకముందే ఇచ్చినాడు ఆయన నాకు. రెండోసారి కూడా మళ్ళీ చైర్మన్ కంపెనీ తీసుకున్నాడు. ఆయన మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తర్వాత ఈ రైతు అందుబాటు ఉంది, సొసైటీ డెవలప్ చేసేది సహకారం పూర్తి 100% రైతు సాయం చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. వికే ఆదినారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కోవిడ్ కేర్ సెంటర్ ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబ్లేసు, సిపిఐ జిల్లా కార్యదర్శి డి జగదీష్, జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, జాఫర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేమయ్య, రాజారెడ్డి, మల్లికార్జున, అనంతపురం నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి అల్లిపీర తదితర నాయకులు పాల్గొన్నారు. మొదటి వేవ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 మాసాల పాటు విరామం ఇచ్చింది. అంటే 2020 జూలై నుంచి ఈ 2021 ఫిబ్రవరి వరకు మధ్యలో కొంత ఎసులుబాటు విరామం దొరికింది. మొదటి వేవ్లో ఉన్నటువంటి కొరతలను పూడ్చుకోవడానికి కొంత ప్రజాప్రభుత్వాలైతే, బాధ్యత కలిగినటువంటి పాలకులైతే ఆ కొరతలను పూడ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దురదృష్టవశాత్తు మన దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలక పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతసేపు చూసినా వారి యొక్క రాజకీయ లబ్ధి, ఎన్నికల ప్రయోజనాల యావ తప్ప వేరే లేనందువల్ల ఆ కొరతలు ఎక్కడ కూడా నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. అందువల్ల రెండవ వేవ్ వచ్చిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొన్నారు. చాలామంది డాక్టర్లు కూడా చనిపోవడం జరిగింది దేశంలో, రాష్ట్రంలో. మరి ఇటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయలేదని చెప్పేసి విమర్శలు చేయడమే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతగా, కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి ఏవైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు, లేదా ఇతరేతర న్యాచురల్ కలామిలిటీస్ సంభవించినప్పుడు ప్రజలను ఆదుకునేటువంటి ఒక సద్గుణంతో పనిచేసేటువంటి ఒక మంచి పార్టీ. మరి అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రంలో ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి పేషెంట్ను ఆదుకోవాలని చెప్పేసి సంకల్పించింది. అందులో భాగంగానే అనంతపురంలో వికే ఆదినారాయణ రెడ్డి గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ మెమోరియల్ ట్రస్ట్ భవనంలో 36 రోజుల పాటు
ఇక్కడ కోవిడ్ పేషెంట్స్కు ఏమాత్రమూ అసౌకర్యం లేకుండా, ఇబ్బందులు లేకుండా మందుల దగ్గర నుంచి, ఆహార సరఫరా దగ్గర నుంచి, వైద్య సదుపాయాల దగ్గర నుంచి అన్ని రకాల సదుపాయాలు సమకూర్చేందుకు అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వము, కార్యకర్తలు, యువజన విద్యార్థి రంగాల నాయకులు, అలాగే ఏఐటీసీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అందరూ అవిరామంగా శ్రమించి ప్రజల మన్ననలు పొందారు. ప్రజలే కాకుండా ఈ అనంతపురం పట్టణంలో, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో, వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, అటువంటి వారందరి ఆదరాభిమానాలను చొరగని ఈ సెంటర్ను చాలా జయప్రదంగా నిర్వహించారు. మరి ఆ సందర్భంగా ఇందులో ఈ మహత్తర కార్యక్రమంలో, ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా నాయకులను, కార్యకర్తలకు కొంత ప్రేరణ ఉండడానికి, భవిష్యత్తులో ఇటువంటివి సంభవిస్తే మేమున్నాం ప్రజలకు అండగా అనేటువంటి పరిస్థితుల్లో సమాయత్తం కావడానికి వీలుగా కమ్యూనిస్ట్ పార్టీని సమాయత్తం చేయడానికి ఇటువంటి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇవాళ వైండప్ చేసేటువంటి ప్రోగ్రాంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టనష్టాలు సంభవించినా వాటిల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజలే కొండంత అండ, కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజలే ఆసరా. అందువల్ల అటువంటి ప్రజానీకాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, పార్టీలకు ఉంది. ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినందుకు అనంతపురం జిల్లా కమిటీని మరోమారు అభినందిస్తూ ఉన్నా. కోడూరు గ్రామంలోని ఇండస్ జీనీ ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ పరిశ్రమను పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి. సోమవారం మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామంలోని ఇండస్ జీనీ ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ పరిశ్రమను పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్, పుట్టపర్తి కద్రి, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, డాక్టర్ పివి సిద్దారెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ కమిటీ సీఈఓ సాంబశివారెడ్డి, జాయింట్ కలెక్టర్ అభివృద్ది డాక్టర్ ఏ సిరి, సబ్ కలెక్టర్ నవీన్, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన జిల్లా పర్యటన కోసం నిశ్చయించడం జరిగింది. ఆయనకి మొట్టమొదటగా మన జిల్లా ప్రజానికం అలాగే ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా స్వాగతం చెప్తూ, మనందరికీ తెలిసిన విషయాలే. మరి మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ఏవైతే బకాయిలు పెట్టి వెళ్ళాడో, ఏదైతే ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని పరిగెత్తిస్తూ దానితో పాటు అభివృద్ధి కూడా మరి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా కూడా గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా కరువు జిల్లా ప్రాంతానికి తీసుకుంటే, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మరి కరువు రక్కస్లో ఇరుక్కొని చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఆ కుటుంబాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆ కుటుంబాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మరి ఏదైతే మన ప్రాంతం అంతా కూడా బెంగళూరు మరి పూర్తిగా పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనటువంటి ప్రాంతంగా ఉన్నది. మరి తెలుగుదేశం పార్టీ హయాంలో మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి కూడా మనం ఉత్తుత్తి మాటలతో వాళ్ళు చెప్పిన విషయాలు కూడా మనందరికీ తెలిసిందే. మరి ఏమాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోకుండా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పక్కన పెట్టేసి కేవలం వారి స్వలాభాపేక్షకు మరి వారి సొంత కార్యక్రమాలకు ఉపయోగపడే వారికి మాత్రమే వాళ్ళు ప్రోత్సాహం కల్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనమంతా గుర్తు చేసుకోవాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఈ ప్రాంతంలో విరివిగా పరిశ్రమలు స్థాపించడానికి మరి ఈరోజు వందలాది ఎకరాలు మరి టేకులోడ్ దగ్గర కానివ్వండి, మరి ఇక్కడ పెనుగొండ మండలంలో
ఉన్నటువంటి ప్రాంతంలో ఏవైతే భూములు ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రభుత్వం ఏపీఐసి ద్వారా సేకరించడానికి పూర్తి స్థాయిలో మరి కార్యక్రమం కూడా తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి మనకి గౌరవ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో నెలకొల్పినటువంటి గొల్లపల్లి రిజర్వాయర్ ఒక సంజీవని లాంటిది. ఎందుకంటే ఏ పరిశ్రమకైనా నీరు అనేది చాలా ముఖ్యమైనది. అంతెందుకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారు, ఈ ప్రాంతంలో గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి. మరి గొల్లపల్లి రిజర్వాయర్ అనేది ఈ ప్రాంతానికి ఒక సంజీవని లాంటిది. మరి ముఖ్యంగా పరిశ్రమలు స్థాపించడానికి ఒక కీలకమైనటువంటి ఆధారం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనమంతా గుర్తు చేసుకోవాలి. మరి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి, మరి ముఖ్యంగా రైతు కూలీలు వలస వెళ్ళకోకుండా ఉండడానికి, ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి, ఈ ప్రాంతానికి అనువైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, మరి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానివ్వండి, గార్మెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, మిగిలిన చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకురావడానికి గౌరవ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు సలహాల మేరకు మరి ముందుకెళ్తూ మరి ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఒక చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. మరి ఈ ప్రాంతం ఈరోజు ఎంతగా అభివృద్ధి చెందిందంటే మరి ఇక్కడ నెలకొల్పబడుతున్నటువంటి పరిశ్రమలు, మరి ఈ పరిశ్రమలన్నిటికీ మూలాధారం గొల్లపల్లి రిజర్వాయర్. మరి అంతేకాకుండా ఈ పరిశ్రమలు ఇంకా ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రావడానికి కారణం మరి జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పారిశ్రామిక విధానం, పాలసీ ఏదైతే ఉందో అది ఔత్సాహికులందరికీ కూడా ప్రోత్సాహకంగా తయారవుతూ వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్రాంతానికి ముందుకు వస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు అందరికీ తెలియజేస్తారు. మరి తప్పుకోకుండా జగనన్న ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయ అభివృద్ధి, మరి అలాగే ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా మౌలిక వసతులను వృద్ధి చేసుకుంటూ మరి సమతుల్యమైనటువంటి అభివృద్ధి సాధించడానికి ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం కంకణబద్ధమైంది. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్, ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈ రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన కంకణం కట్టింది. అలాగే ఆయన చెప్పిన మాట ఏం చెప్పారో దానిలో చెప్పిన మాట కట్టుబడి, అలాగే ఏ విధంగా మొదటి నుంచి కూడా పిల్లల చదువుల విషయంలో కావచ్చు, అలాగే వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, అలాగే వాళ్ళు చదివిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య వికాసం ఏ విధంగా చేయాలి, అలాగే ఇది అయిపోయిన తర్వాత పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి. కేవలం ఈరోజు పెట్టుబడులు అనేది ఇవన్నీ కూడా ఉంటే, అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్తో పాటు అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏముందో ఆ ఒక ప్రభుత్వం కానీ ఫెసిలిటేషన్ ఏ విధంగా ఉందో ఇవన్నీ చూసి కూడా జనరల్గా పెట్టుబడులు అనేది ఆ రాష్ట్రానికి కానీ ఆ ఒక ప్రాంతానికి కానీ అది చూసి వచ్చే అవకాశం ఉన్నాయన్నమాట. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక ఫౌండేషన్, అంటే లాంగ్ టర్మ్ ఒక విజన్తో పాటు ఈరోజు ఆయన ఫౌండేషన్ చేస్తూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మనకి ఇంగ్లీష్ మీడియం అనేది స్కూల్స్లో తీసుకురావటం అనేది నిజంగానే ఆయన ఆ ఒక గ్యాప్ చూశారు కాబట్టి. ఎందుకంటే ఈరోజు మన అందరి పిల్లలకు కూడా ఈరోజు చదువుకున్న తర్వాత కూడా కేవలం ఒక ఇంటర్వ్యూలో సబ్జెక్ట్ అని తెలిసి, నాలెడ్జ్ అని తెలిసిన తర్వాత కూడా కేవలం ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఆ కమ్యూనికేషన్, సరైన కమ్యూనికేషన్ లేక వల్లనే. అవి మేము కనెక్ట్ చేయాలి, అవి ఒక గ్యాప్ని మనం ఫిల్ చేయాలంటే మన పిల్లల్ని మనం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మనం మొదలు పెడితే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో
ఎందుకంటే ఈరోజు ఇంగ్లీష్ మీడియం అనేది ఇట్స్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. సాఫ్ట్వేర్ నుంచి రైట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ దాకా ఏదైనా సరే అంత ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు కూడా వీ షుడ్ బి రెడీ. ఆ విధంగానే వీ షుడ్ బి మేక్ దెమ్ రెడీ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం తీసుకోపోవాలని చెప్పి దాంతో ఒక ఐడియాతోనే ఈరోజు తీసుకురావడం జరిగింది. అలాగే వాళ్ళు చదువుకునేదానికి వాళ్ళ కోగ్నిటివ్ స్కిల్స్ అంటే వాళ్ళు తీసుకొచ్చే కోగ్నిటివ్ స్కిల్స్ పెంచుకునేదానికి ఆ మిడ్ డే ఫుడ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి కూడా ఆయన ఆలోచించి చూసి ఆయన తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం స్కిల్లింగ్ అనేది ఏదుందో ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈరోజు మనకు ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా మన పిల్లలు చదువుకొని వాళ్ళు ఇంజనీరింగ్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీ రెడీ లేకపోయిన వల్లనే ఉద్యోగాలు రావటం లేదని చెప్పి కూడా ఈ గ్యాప్ కూడా మనం ఏ విధంగా పూర్తి చేయాలి, ఈ విధంగా పూర్తి చేయాలంటే తప్పనిసరిగా మనం స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలనేది ఆయన ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు. ఈరోజు కేవలం ఒక స్కిల్లే కాదు, మన ఐటీఐ కాలేజెస్ నుంచి కానీ అలాగే మన పాలిటెక్నిక్ కాలేజెస్ నుంచి కానీ ఇవన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ ఫైనల్ గా రాబోయే రోజుల్లో ఈరోజు నాకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా రావడం జరిగింది. తొందరలోనే మనం 25 ప్రతి నియోజకవర్గం ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఒక స్పెషలైజ్ స్కిల్ స్కూల్ కూడా తీసుకురావడం కూడా జరగబోతుంది అనమాట. అలాగే ఉదాహరణకి ఈరోజు మన అనంతపూర్ జిల్లా ఉంది. నిజంగానే అనంతపూర్ జిల్లా ఒక విధంగా చెప్పాలంటే గతంలో వెనుకబడిందేమో కానీ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం ఈ ఏరియాను కూడా చాలా డెవలప్ చేయాలనేది ఆయన ఒక ఐడియాతో ఉన్నారు. దాని ద్వారానే ఈరోజు ఆయన 2 విధాలుగా దీనికి ఈ యొక్క రీజన్ కి ఒక జిల్లాకి కేవలం అభివృద్ధి ఇటు రైతులకే కాకుండా రాబోయే రోజుల్లో మన పిల్లలకి భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పి ఈ రోజు ఎన్నో కంపెనీస్ కూడా మాట్లాడటం జరిగింది. ఇది ఒక అడ్వాంటేజ్ మనకి ఎందుకు వచ్చిందనంటే బెంగళూరు సమీపంలో ఉండటం. అలాగే కూడా చూసుకుంటే ఇది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనకి అగ్రిగేటెడ్ డెవలప్మెంట్ చాలా బాగా రాబోతుంది. ఉదాహరణకి ఈరోజు నేను రావటం కూడా కేవలం ఏంటంటే ఈరోజు మన ఈ ఏరియాలో బయోటెక్ పార్క్ పెట్టారనేది చెప్పడంతో నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా మొదటిగా అనంతపూర్ ఏరియాలో ఏంది బయోటెక్ పార్క్ రావటం ఏందని అంటే ఫస్ట్ నేను అసలు నిజంగా పెట్టారా లేదా కనుక్కోండి, లేకపోతే పేదవాడికి పెట్టారా లేదా అనేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు అంటే నిజంగా చెప్పాలంటే అఫ్ కోర్స్ ఆయన గురించి చెప్పాలంటే దీని గొప్ప అంటే ఐ కెన్ రియలీ సే సన్ ఆఫ్ ద సాయిల్. ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కావాలి పిల్లలు కానీ ఆయన ఏ విధంగా కష్టపడ్డారు. నేను ఈరోజు చాలా మంది ఆయన గురించి చెప్తూ వచ్చారు. అది ఆయన కష్టపడటమే కాదు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా తను చదువుకునే దానికి కానీ తర్వాత ఏమైనా చేయాలన్నా కూడా ఆయన ఏ విధంగా మద్దతు చేసుకుంటూ అందరికి పైకి తీసుకురావడం కూడా ఆయన ఏ విధంగా చేశారనేది నిజంగానే ఒక ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన వ్యక్తి. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యపడిపోయింది ఇంత ఏరియాలో ఇంత అడ్వాన్స్డ్ గా ఆయన చెప్పిన ఐడియాస్ ప్రకారం కానీ ఆయన చెప్పే విజన్స్ ప్రకారం అయితే మాత్రం కేవలం ఈ యొక్క చుట్టుపక్కల ఏరియాను రాబోయే రోజుల్లో గొప్ప అభివృద్ధి చూడబోతున్నారు. అంటే చిన్న ఒక ఉద్యోగాలు అనేది కాకుండా ఒక హైటెక్ పేయింగ్ ఒక హైటెక్ ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. నిజంగానే ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా మా ప్రభుత్వం తరఫున ఏదైనా మద్దతు చేసేదానికి ముందుంటాం. అలాగే ఇలాంటి కంపెనీస్ ఇంకా 10 కావాలని 100 రావాలని కూడా కోరుకుంటున్నాం. కూడా దానికి కావాల్సిన ఐడియా ఈ విధంగా ఉంది అనేది నేను ఈరోజు యాక్చువల్గా ఈ దగ్గరకు వచ్చి నేను నేర్చుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే ఐఎమ్ కమింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ హౌ కెన్ బి సెటప్ సచ్ మోర్ ఇండస్ట్రీస్ రాబోయే రోజులు. ఇలాంటి ఇండస్ట్రీస్ మనం తీసుకురావాలంటే ఏ విధంగా మనం చేయాలి, దానికి వాట్ ఆర్ ద స్టెప్స్ యాజ్ అ గవర్నమెంట్ వీ షుడ్ టేక్ ఫార్వర్డ్. మేము తీసుకురావటమే కాకుండా ఫెసిలిటేషన్ ఏ విధంగా కొనసాగాలి, ఇవన్నీ కూడా కేమ్ హియర్ టు లెర్న్. తప్పనిసరిగా ఒక మంచి ఐడియాతో నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఇది ఒక బయోడైవర్సిటీ బయోటెక్ పార్క్ గా బయోటెక్ రీజియన్ గా తొందరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన సలహాల మీద నేను తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏరియాని గొప్ప అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పాయింట్ లో అది కేవలం ఏమైందంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగానే కాకినాడలో ఎస్ఈజెడ్ లో కొంతమంది రైతులు కూడా ఆ రోజు అంటే జనరల్ గా కూడా ఏమైనా చేశారంటే తీసుకుని ల్యాండ్స్ చాలా
అంటే ఆ రోజు ఇది ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాల కింద తీసుకున్నారు. ఇప్పటికీ ఏమీ డెవలప్మెంట్ రాలేదు. తప్పనిసరిగా మా భూములు కావాలంటే ఆ రోజు ఉద్యమాలు కూడా జరిగాయి. ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారమే మొన్న క్యాబినెట్ లో ఆ రైతులకి ఎవరెవరు కోరుకున్నారు, కొంతమంది రైతులు, చాలా మంది రైతులు మా భూములు మాకు కావాలన్నారు, రిటర్న్ చేయమన్నారు. దాంట్లో అడిగిన వాళ్ళందరికీ కూడా మేము భూములు మన క్యాబినెట్ లో మేము తీర్మానం చేసి మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఇక్కడ ఏంటంటే నిజంగానే ఈ రోజు మనం చేయాలన్నా కూడా ఇది ఈడీలో ఇరుక్కుంది. అంత ఈ యొక్క ప్రాసెస్ అప్పటికీ మేము మా మినిస్ట్రీ తరఫున కూడా మేము ఈడీకి రాయడం కూడా జరిగింది. ఈ యొక్క ల్యాండ్ మీరు కానీ రిలీజ్ చేస్తే రాబోయే రోజుల్లో కావాలంటే మేము కావాల్సిన మీకు, ఎందుకంటే ఇది రైట్ నౌ అది ఎస్క్రో అకౌంట్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంది. మేము చెప్తాం కూడా ఆ అవకాశం కూడా మేము కల్పించాం కూడా ఈడీకి. కానీ ఈడీ వాళ్ళు ఎంత మాత్రం లేదు, ఇది రైట్ నౌ కేసు జరుగుతుంది కాబట్టి ఈ ల్యాండ్ మా పరిధిలో ఉండాలి, మేము నో డెవలప్మెంట్ కెన్ టేక్ ప్లేస్ అంటే జరిగింది. సో అలాగే మేము ఇంకోటి కూడా ఏంటంటే మాకు తెలిసిన వార్త, అంటే అఫ్కోర్స్ ఇట్స్ నాట్ కన్ఫర్మ్, తొందరలో కూడా ఈడీ కేసు కూడా కంప్లీషన్ రాబోతుందని కూడా చెప్పడం జరిగింది. బహుశా అప్పుడు జరిగిన తర్వాత మనకి మన చేతిలో వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు జనరల్ గా మనకి గతంలో లేపాక్షి డెవలపర్స్ మనకి ఇచ్చున్నాం, ఇప్పుడు వాళ్ళే చేస్తారా లేకపోతే మేము తిరిగి తీసుకోవటం అనేది మేము ఒప్పందం, అంటే అగ్రిమెంట్ ప్రకారం మేము వెళ్ళిన తర్వాత విల్ టేక్ నెసెసరీ స్టెప్స్ అన్నమాట. గంజాయి దొంగ అరెస్టు 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు. కదిరి ప్రాంతంలో రహస్యంగా గంజాయి విక్రయిస్తున్న దేవరకొండ సూర్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మత్తుకు బానిసైన డ్రైవర్లు, గుజరీ వ్యాపారస్తులకు, కార్మికుల వర్గాలకు రహస్యంగా గంజాయిని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. అంతేగాక విశాఖపట్నం ఇతర దూర ప్రాంతాలకు కూడా తనకు తెలిసిన వారికి విక్రయించేవారని, అతనితో పాటు శోభారాణి అనే మహిళ కూడా అతనికి సహకరించి వచ్చేదని తెలిపారు. పోలీసులకు సమాచారం మేరకు రైల్వే గేట్ వద్ద సూర్యనారాయణ పట్టుబడగా మహిళ పరారీలో ఉందని తెలిపారు. గజ దొంగ సూర్యనారాయణ నుంచి మోటార్ వెహికల్ 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నల్లటి కవర్లో గంజాయి తయారు చేసి రహస్యంగా విక్రయించి సొమ్ము చేసుకుని ఎంజాయ్ చేస్తూ వచ్చేవారని తెలిపారు. గంజాయి దొంగలు పట్టుకోవడంలో పట్టణ సీఐ కె శ్రీనివాస్, ఎస్ఐ హేమంత్ కుమార్, ఇతర పోలీసులు శ్రమించారు. ఈవినింగ్ 4 o'clock టైంకి పుటావుల దగ్గర మన వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు సో వచ్చిన అన్ని తనిఖీ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ మీద దేవరకొండ సూర్యనారాయణ అండ్ ఆవిడ కోడలతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో అతని దగ్గర బ్లాక్ కవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఉంటే చూడగా ఏమి ఉన్నాయని మనం చెక్ చేస్తుంటే మనకి 8 kgs ఆఫ్ గంజాయి అనేది దొరికింది. సో అతని బిజినెస్ వచ్చి సో ఇక్కడ మనకి వైజాగ్ దగ్గర ఉన్న చింతపల్లి దగ్గర గంజాయి తీసుకొని వచ్చి మన దగ్గర కదిరి టౌన్లో ఉండే వాళ్ళకి విక్రయిస్తూ ఉండడము చేస్తూ ఉండేవాడు. సో అదేవిధంగా మొన్న కూడా 8 kgs సుమారు తీసుకొని వస్తుండగా మన వాళ్ళు తనిఖీ చేసినప్పుడు పట్టుబడడం జరిగింది. సో ప్రస్తుతానికి మన దగ్గర కస్టడీలో దేవరకొండ సూర్యనారాయణ అనే అతను ఉన్నాడు. అండ్ ప్రస్తుతం మనం ఇంకా కేసు ఇంకా విచారణ చేస్తున్నాం. సో వీళ్ళు ఇక్కడ ఇంకా ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లేకపోతే ఇంకా ఎవరెవరికి విక్రయిస్తున్నారు, చుట్టుపక్కల మండలాల్లో కూడా కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో లేదంటే అమ్మే వాళ్ళు ఉన్నారో అన్న వివరాలు కూడా మనము ఆరాధిస్తున్నాము. అవన్నీ మనకి ఒకసారి వచ్చినాక మనం ఖచ్చితంగా వాళ్ళని అందరినీ కూడా కేసులో చూపించి అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఈరోజు మనం ఈ సూర్యనారాయణ అతన్ని మనం ఇప్పటికి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇదనే కాదండి, ఇప్పటి వరకు మనం కాలేజీల్లో కానివ్వండి లేకపోతే బయట కానివ్వండి, ముఖ్యంగా యంగ్ ఇంకా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలాసార్లు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి జరిగినాయి. మనకి ఇప్పుడు నార్కోటిక్ డేస్ జరుగుతూ ఉంటాయి, అలాంటివి యాంటీ డ్రగ్ డేస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనం అందరికీ చెప్పేది ఒకటే, ఎందుకంటే డ్రగ్ అడిక్షన్ అనేది చాలా భయంకరమైన అడిక్షన్. అండ్ ఇది కొన్ని రోజులు అయిన తర్వాత ప్రాణాల మీదకి వస్తుంది. ఒక్కసారి వాళ్ళకి కానీ అది దొరకకపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాల మీద తెచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వరకు తెచ్చుకుంటారు. సో ఎవరైనా కానివ్వండి, దయచేసి తల్లిదండ్రులు ఎవరైనా ముఖ్యంగా ఉంటే సో మీ పిల్లలు ఎలా ఉన్నారో జాగ్రత్త ఖచ్చితంగా చూసుకోండి. మనకు కానీ దొరికారంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ కన్జ్యూమ్ చేసినా కానీ అమ్మినా కానీ అది నేరమే. సో వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష అనేది అనుభవించక తప్పదు. అండ్ ఎవరైనా ఇట్లాంటి కార్యకలాపాలు బయట చేస్తున్నా కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ టౌన్ సిఏ గారికి కానివ్వండి, ఎస్ఐ గారికి కానివ్వండి, నాకు కానివ్వండి, ఏ టైంలో ఎప్పుడు మెసేజ్ చేసినా ఖచ్చితంగా మేము వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చున్నారు? వైజాగ్ దగ్గర చింతపల్లి దగ్గర నుంచి తెస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళు బస్సులో తీసుకొని వస్తారు, కొన్నిసార్లు ట్రైన్లో తీసుకుంటూ వస్తారు. ఈసారి లేకపోతే ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తుంటే వెహికల్లో కూడా పంపిస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈసారి వాళ్ళు అలా బైక్లో తీసుకుంటున్నప్పుడు మనకి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు దొరికారు మనకి. అంటే ఏ బస్సులో వస్తున్నారు మేడం? గవర్నమెంట్ బస్సులో వస్తున్నారు, ఆఫీస్ బస్సులో వస్తున్నారు? ఎప్పుడండి మీరు పట్టుకున్నప్పుడు బైక్లో వచ్చారండి.
ఈ 2 వీలర్లో వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఈయన వాళ్ళ కోడలు 2 వీలర్లో వస్తుంటే వాళ్ళ దగ్గర కవర్ ఉంటే అప్పుడు మనం సీజ్ చేయడం జరిగింది. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు వారు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కాలువకి అయ్యే ఖర్చు అంతా భరించినటువంటి మా చిన్నాయనటువంటి శంకరెడ్డి గారికి, తర్వాత ఇక్కడ ఇచ్చిన రూరల్ మండలం కార్యకర్తలకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి నాకు ప్రత్యేక అభినందనలు. ఏ రోజో రాజశేఖర రెడ్డి గారు చెర్లోపల్లి రిజర్వాయర్ నిర్మించినారు. ఈ రిజర్వాయర్కి ఎప్పుడు వస్తాయని ఎదురు చూసినాము. కాకపోతే మన జగన్ సార్ ప్రభుత్వంలో ఆ రిజర్వాయర్కి నీళ్లు రావడం జరిగింది. ఆ రిజర్వాయర్కి వచ్చిన వెంటనే మన ముత్యాల చెరువుకి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలని ఆలోచించి మన ఎమ్మెల్యే గారు దానికి ప్లాన్ చేసి మన ముత్యాల చెరువు ద్వారా ఆ సప్లై ఛానల్ ద్వారా ముత్యాల చెరువుకి నీరు ఇవ్వడం జరిగింది. ఆ ముత్యాల చెరువు నుంచి పొడమనాయనపాలెం నీళ్ళు వస్తున్నాయి. అంటే ఎక్కడ చూడు శ్రీశైలం వాటర్ ఆంధ్రీయ ముత్యాల చెరువుకు రావడము, తర్వాత మామూలు ఈ ఊరికి రావడం చాలా చెప్పుకోదగ్గ విషయం. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో పట్నం చెరువు అయితేమి, కాలసముద్రం చెరువు అయితేమి, పంతల చెరువు, దేవర చెరువు, ఇట్లా టోటల్ అన్ని చెరువులకు నీటిని తెచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గారికని చెప్పచ్చు ఈరోజు. ఎందుకంటే ఈరోజు రైతులు కరెక్ట్గా టైంలో సాగుబడి చేసుకున్నారంటే కేవలం మన ఎమ్మెల్యే గారి కృషి అని వాళ్ళ గురించి చెప్పచ్చు. ఈ విధంగా తెచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ మా ఊరికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. సాగునీటి పథకానికి పూజకు ముఖ్యంగా గవర్నీయులు, పూజనీయులు, గవర్నీయులు శ్రీ సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేసి, మరి తర్వాత ఈ చుట్టుపక్కల మనం కదిరి రూరల్ మండలం అయితేనేమి, ప్రెసిడెంట్లు అయితేనేమి, పెద్దల నాయకులు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, ప్రజెంట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు అయితేనేమి, ఇంకో మన రూరల్ మండలం మన అంటే కదిరి టోటల్ మండలం ఇక్కడికి వచ్చిన ప్రత్యేకమైన పెద్దలకు అందరికీ నా నమస్కారములు. ఇప్పుడు ప్రస్తుతము మనము ఏమంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాగునీటి కానీ తాగునీటిని కానీ తెచ్చే ప్రక్రియలో ఇక్కడ ప్రాజెక్టు ఓపెన్ చేశారు. ఇదివరకు మా అన్న కొడుకు మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు దాని నుంచి దీనివల్ల నాకేమనిపించిందంటే సిద్ధారెడ్డి గారు ప్రతి వాడవాడ తిరుగుతూ కదిరి చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు చెరువులకు అందరికి నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో చుట్టూ తిరిగి చేసి అన్నీ సాధించినాడు. అన్నీ సాధించిన సమయంలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే, మేము గత 12 ఏళ్ళుగా ఇక్కడ కాలువలు ఎండిపోయి నీళ్ళు లేకుండా పోతుంటే నాకు ఏదో మన రైతన్నకు ఇది అదో విధంగా చేస్తున్నారంటే మన సిద్ధార్థి సార్ని వీళ్ళందరినీ ఎమ్మెల్యేని నమ్ముకుంటే జగన్ సార్ మాత్రం ప్రత్యేకంగా వీళ్ళకు ఒక విలువనిచ్చి తాగునీరు ఉంటే మన రైతులు ఎట్లయినా బతుకోగలరు అనే స్పేషన్ ఇచ్చి వీళ్ళు చేసిన దానివల్ల, చెరువులు నిండిన దానివల్ల మేము కూడా అంతోగంతో మన రైతులకు తోడ్పడదామనే ఉద్దేశంతో కాలువ పని చేపించి ఏమైనా కానీ ఊర్లో ఇంత తీసుకుంటామంటే అవన్నీ ఏముద్దులే, మీరు రష్యంగా ఉండండి, మేము మీకు అంటి పెట్టుకొని ఉంటాము. మా ఎమ్మెల్యేలు కూడా దీనికి మీకు సహాయ సహకారాలు ఉంటాయి. మధుసూదన్ రెడ్డి అయితేనేమి, మా సర్పంచ్ అయితేనేమి, ముత్యాలచూరు సర్పంచ్ గారు, మళ్ళా విశ్వనాథ్ గారు అయితేనేమి, మన కృపాకర్ కానీ, లోకనాథ్ రెడ్డి కానీ, మధుకర్ కానీ, ప్రతి ఒక్కరికి పేరున చెప్పకపోయినా ఇక్కడ కనపడే వాళ్ళు మాత్రం చెప్తున్నాను. దీంట్లో ఇంకొక చిన్న విశేషం, మొన్న ఏకాచరపల్లికి, కొత్తపల్లికి కూడా కాలువ ఏర్పాటు చేశారు. దానికి కూడా విశ్వనాథ్ చందాలు వేసి రైతులతో వసూలు చేశాడు.
దయచేసి అది కూడా నేను ఇస్తాను అది దయచేసి రైతులకు ఇచ్చేయండి. ఆ పని కూడా లేదు, కొంతమంది అన్నారు పెట్టినా నేను ఇస్తా. నేను చెప్పేది ఏమంటే అది ఏంటంటే మా ఊరు ఒకటే అనుకోకూడదు. మా సారు వచ్చినాక కదిరి నుంచి ఇక్కడ అడుగు పెట్టినాక మనది మన ప్రాంతం అనేది ఒకటి ఉండాలా, తప్పనిసరిగా అది తీసుకుంటారని. ఎందుకంటే రైతులకు అంతో ఇంతో చదువుకున్న వాళ్ళుగా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళుగా మన కన్న ఊరిని ఉన్న ఊరిని దృష్టిలో పెట్టుకుని చేయడం తప్పితే మనకు దీంట్లో మనకు ఏ స్వార్థము లేదు, ఏది లేదు. వాళ్ళంతగా చేసి కష్టపడి చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారికి గౌరవిస్తూ మన ఊరికి వస్తే చాలు, ఆయన అడుగు పెడితే చాలు, మనకు మన రైతులకు న్యాయం జరుగుతుంది, బీద సాధకు న్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారో మనకు వర్షం అయితే మీ విపరీతంగా వస్తుంది, ఎక్కడ చూసినా చెరువులు నిండుతున్నాయి. ప్రతి ఒక్కటి అందరికీ అందుబాటులో. ఇంకా స్కీములు చెప్పాలా, అవి ఒకటిలో లేని స్కీములన్నీ ఇచ్చేశారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి అందరికీ సమన్వయం చేస్తామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారుల ద్వారా ప్రతి ఎమ్మెల్యేకి ఇవన్నీ బాధ్యతలు అప్పగిస్తూ ఆయన చేసిన కృషికి మేము ఉడతాభక్తిగా అంతతో పోగొడతామని సభాముఖంగా తెలియజేస్తూ మన సిద్ధారెడ్డి గారికి అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ముత్యాల చెరువు ద్వారా వస్తున్నటువంటి హంద్రీనీవా జలాలని కొండమనాయనిపాలెం గ్రామానికి సంబంధించి దాదాపుగా 100 ఎకరాల ఆయకట్టుకు ఈరోజు సాగుబడి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత ముత్యాల చెరువుని హంద్రీనీవా జలాలతో మనం నింపగలిగాం. దాదాపుగా 12 సంవత్సరాలుగా దీని కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపుగా 500 ఎకరాలు. అటు ముత్యాల చెరువు అయితేనేమి, కొండమనాయనపాలెం అయితేనేమి, యాకాల చెరువు, కొత్తపల్లె, యాకాల చెరువు పల్లె గ్రామాలకు సంబంధించి దాదాపుగా 500 ఎకరాలు 12 సంవత్సరాలుగా నీళ్లు లేక ఈరోజు బీడిపోయినటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ మనం నీళ్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఆ రైతుల కళ్ళల్లో నిజంగానే ఆనందం చూస్తే నిజంగానే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు చాలామంది పెద్దలు ఈ కాలువ తవ్వించడానికి ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నాను అంటూ శివశంకర్ రెడ్డి అన్న ప్రత్యక్షమవుతారు. మరి దాదాపుగా వారం రోజులుగా ఈ కాలువకు కావాల్సినటువంటి 12 సంవత్సరాలుగా బూడిపోయిన ఈ కాలువ అంతా కూడా పునరుద్ధరించి తన సొంత నిధులతో పునరుద్ధరించి ఈ గ్రామంలో రైతాంగానికి అందరికీ కూడా ₹1 కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఖర్చు లేకుండా నీళ్ళు అందించే కార్యక్రమాన్ని చేసినందుకు వారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా యాకాల చెరువు పల్లెకు ఇంకో కాలువకి సంబంధించి స్థానిక సర్పంచ్ విశ్వనాథ్ గారి నాయకత్వంలో వాళ్ళు కూడా ఆ కాలువని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళే కాలువ తవ్వించి వారం రోజుల క్రితం వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వగలిగాం. వీటికంటే ముందు ముఖ్యంగా ముత్యాల చెరువుకు నీళ్ళు ఇవ్వడానికి మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెర్లోపల్లికి నీళ్ళు వచ్చిన వెంటనే ఆ నీళ్లు ముత్యాల చెరువుకు తీసుకురావాలి అని చెప్పి ముత్యాల చెరువు గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కృపాకర్ వాళ్ళ మిత్రులంతా కూడా నిరంతరం శ్రమించి దాదాపు 3-3.5 కిలోమీటర్ల పాటు ఆ కాలువని వాళ్ళ సొంత నిధులతోనే తయారు చేసి పూర్తిగా రావనుకున్న నీళ్ళని ఈరోజు హంద్రీనీవా నీళ్ళని రావనుకున్న నీళ్ళని ఈరోజు ముత్యాల చెరువుకు తీసుకొచ్చి వాళ్ళు నిజంగానే చాలా గర్వంగా ఉంది వాళ్ళని చూస్తే. మరి వాళ్ళ పుణ్యమాని ఈరోజు ముత్యాల చెరువు నిండుకుండను తలపించే విధంగా ఉంది. మరి ఈ సంవత్సరం నుంచి 2 పంటలకు కావాల్సిన నీళ్లు ముత్యాల చెరువు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులందరికీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా పంటలు పెట్టుకోండి. ఎప్పటికీ కూడా నీళ్లు తక్కువ రాకుండా మళ్ళీ మనకు ఇప్పుడు దాదాపు నిండుకుండలో ఉంది. మరో ఆగస్టు 2-3 నెలల్లో మళ్ళీ కాలువ నీళ్లు మొదలవుతున్నాయి. కాలువ నీళ్లు మళ్ళీ తీసుకొస్తాం. ఆ నీళ్లు దాదాపుగా మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా మన కాలువలో నీళ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి 2 పంటలు పండించడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు నీళ్ళు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి దీని అంతటికీ కూడా మూల కారకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడో 40-50 సంవత్సరాల కళ రాయలసీమ వాసులకు కృష్ణా జలాలు రాయలసీమకు రావాలా, అనంతపురం జిల్లాకు తీసుకురావాలన్నటువంటి కళ దాదాపు 40 సంవత్సరాలది. దివంగత ఎన్టీ రామారావు గారు హంద్రీనీవా సుజల స్రవంతి అని కేవలం పేరు మాత్రమే ఆయన పెట్టగలిగినాడు తప్ప ఆయన కాలువ తవ్వించే కార్యక్రమాలు చేయలేకపోయాడు. ఆ తర్వాత
ఆయన వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన ప్రారంభించిన పథకం ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో అసలు అందరినీ పథకాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఆ తర్వాత 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానే మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి 40 టీఎంసీలతో దాదాపుగా 6 లక్షల ఎకరాలకు 3 జిల్లాల్లో సాగునీరు, అదేవిధంగా 30 లక్షల మందికి తాగునీరు అందించే కార్యక్రమానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు ప్రారంభించి కేవలం 3-4 సంవత్సరాల్లోనే ఆయన జీవిత కాలంలోనే 90% పైచిలుకు పనులన్నీ కూడా పూర్తి చేయగలిగినాం హంద్రీనివాస్ జలాలకి. ఆ తర్వాత 2012లో మొదటి ఫేజ్లో జీడిపల్లికి నీళ్లు తీసుకురాగలిగినాం. కానీ ఆ తర్వాత 14లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ పథకాన్ని మూలపడేసి సెకండ్ ఫేజ్ పూర్తి కాకుండా దాదాపుగా 8 సంవత్సరాలు మనకు నీళ్లు లేకుండా చేసినాడు ఆయన. వచ్చిన తర్వాత కూడా కేవలం కుప్పానికి నీళ్లు తీసుకుపోవాలన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రాంతంలో తాగడానికి కూడా నీళ్లు లేక చెరువులన్నీ కూడా ఎండిపోతే ఒక చుక్క కూడా ఏ చెరువుకు కూడా నీళ్ళు ఇవ్వకుండా అన్నీ కూడా కుప్పానికి తీసుకుపోతూ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం నోరెత్తే పని కూడా చేయని పరిస్థితి చూసినాం మనం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన ప్రతి చుక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నిండిన తర్వాతే ముందుకు పోవాలి అని చెప్పి చిత్తూరు జిల్లా నాయకులతో కూడా మేము కొట్లాడి ఈరోజు అన్ని చెరువులు కూడా నింపగలిగినాం. పట్నం చెరువుకు ముఖ్యంగా ఈ చెరువులు నింపడం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల యొక్క కృషి ఎంతో ఉంది. ప్రతి చెరువును కూడా నింపుకోవాలన్న ఆలోచనతో ఆ చెరువుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంతంగా కాలువలకు పైపులు పెట్టుకొని కాలువలన్నీ ఎప్పుడో 10-20 ఏళ్ల కిందట బూడిపోయిన కాలువలన్నీ కూడా తయారు చేయించుకొని ఈరోజు పట్నం చెరువు అయితేనేమి, కాలసముద్రం అయితేనేమి, ముత్యాల చెరువు అయితేనేమి, ఆ పైన ఉన్న పంతల చెరువు అన్నీ కూడా, కేపులకుంట చెరువు అన్నీ కూడా స్థానిక నాయకుల యొక్క సహకారంతో నింపగలిగినాం. మరి ఈరోజు గత 2 సంవత్సరాలుగా కూడా అన్ని చెరువులు నిండుకుండలా తలపిస్తూ ఉన్నాయి. ఎక్కడో 1000 అడుగులు వేస్తే కూడా బోర్లు పడని ప్రాంతాల్లో ఈరోజు 100-200 అడుగుల్లోనే నీళ్లు దొరికేటటువంటి పరిస్థితి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి, వారి తనయుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతాంగం అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.